హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ జువాలజీ, ఎకాలజీ, జియోగ్రఫీ, జియోగ్రఫీ అండ్ ఎవల్యూషన్, ఎస్పెషల్గా 6th సెమిస్టర్ సంబంధించింది డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అప్లోడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో చేస్తూ ఉన్నాను. డెఫినెట్లీ మనకు 21 క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది టోటల్ సిలబస్ నుండి, 4 యూనిట్స్ నుండి. దాంట్లో కనుక మీరు చదువుకొని పోతే 70 to 100% స్కోర్ అనేది గ్యారంటీ అవుతుంది. మీకు కనుక ఒక 70% క్వశ్చన్స్ కవర్ అయినా మీకున్న నాలెడ్జ్తో అలా రాసుకొని వెళ్ళినా కూడా మీకు మంచి స్కోర్ అనేది రావడం అవుతుంది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్గా మనకు ఏ స్టేట్కి సంబంధించిందంటే డెఫినెట్గా మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అన్ని యూనివర్సిటీస్కి కామన్ సిలబస్ కాబట్టి దీన్ని అందరు చదువుకొని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. అట్ ద సేమ్ టైం ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. ఇదే నంబర్ మీద మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ న్యూ అప్డేట్స్ కానీ ఏదైనా మెటీరియల్ అవైలబుల్ ఉంటే అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అనేది నా దగ్గర ఉన్న మెటీరియల్ అవైలబుల్ ఉన్నదాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీ దగ్గర కూడా ఏదైనా మెటీరియల్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మీ నేమ్ అక్నాలెడ్జ్ చేసేసి అక్కడ మీకు హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అందరికి కూడా యాక్సెస్గా ఉంటుంది, అందరూ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మన నాలెడ్జ్ షేర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే నేను చేస్తున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా కమింగ్ టు ది దిస్, చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తుంటాను, మళ్ళీ నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఒకటి కనపడుతుంది చూడండి. దిస్ ద ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు కనుక మొబైల్లో వాడినా, లేదంటే పీసీలో వాడినా, ల్యాప్టాప్లో వాడినా ప్లేలిస్ట్ వెతకండి. వెతుకుతూ ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కానీ చూస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి మనకు ప్లేలిస్టులు ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ మనకు కనబడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది చూడండి, స్పెషల్గా ఇక్కడ 100+ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్లో మీకు సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసి, ఒకవేళ లేకపోతే నాకు మెసేజ్ చేయండి, సిలబస్ డైరెక్ట్గా పంపించండి, నేను దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేసి పంపిస్తాను. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు క్లాసెస్ కూడా ఉన్నాయి, సెమిస్టర్కి సంబంధించినవి. డైరెక్ట్గా ఈ క్లాసెస్ కొన్నిసార్లు ఏపీకి తెలంగాణ కామన్గా ఉంటాయి, బట్ నేను తెలంగాణలో ఒక సెమిస్టర్లో ఉంటే ఏపీలో ఇంకో సెమిస్టర్లో ఉంటాయి అలాంటి క్వశ్చన్స్. కాబట్టి మీరు గూగుల్కి వెళ్ళేసి డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ పక్కన హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేసి టైప్ చేసి సెర్చ్ చేశారంటే మన లోగోతోన ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి, వాటిని మీరు యాక్సెస్ చేసుకోండి. ఇంకా కమింగ్ టు ది టాపిక్, మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో ముఖ్యంగా మనకు లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా లాంగ్ క్వశ్చన్సే. మరి షార్ట్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ ఏదైతే లాంగ్ క్వశ్చన్స్ నేను ప్రిడిక్ట్ చేశానో వాటిలో నుంచే మీకు షార్ట్ క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది. అంటే మ్యాక్సిమం నేను 100% షార్ట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయని చెప్పలేను. మన లక్ బాగుంటే ఒక 5 రాయాల్సిన ప్లేస్ లోపల ఒక 3 కవర్ అవుతాయి. అంటే లాంగ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి, ఒక 3 కవర్ అవుతాయి. మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంకా 2 ఏదైనా కవర్ చేసుకుంటే మీకు 100% స్కోర్ అయితే అవుతుంది. ఓకే, ఇంకా యూనిట్ 1లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూస్తే, ఫస్ట్ చూడండి, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం గురించి రాయండి, వర్ణించండి అనేసి అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే నత్రజని మరియు కార్బన్ చక్రాల గురించి రాయండి అంటాడు. మనకు నత్రజని చక్రం, కార్బన్ చక్రం, ఫాస్ఫరస్ ఇలా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనకు నైట్రోజన్ లేదా నత్రజని, కార్బన్ వీటి గురించి చదువుకొని వెళ్ళండి. ఏ విధంగా రీసైకిల్ అవుతాయి అనేది గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే వివిధ జంతువుల సంబంధాలు ఉదాహరణలతో వ్రాయండి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే నేర్చుకొని వెళ్ళండి. దీనిలో ఉంటే మీకు షార్ట్ వస్తాయి, అదేవిధంగా లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. మనకు మ్యూచువలిజం, కమెన్సలిజం, అమెన్సలిజం, తర్వాత కోఎగ్జిస్ట్ ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే వివిధ రకాల జీవావరణ పిరమిడ్స్ గురించి రాయని అంటారు. బయాలజికల్ పిరమిడ్స్ యాక్చువల్లీ. ఇక్కడ పిరమిడ్స్ అనేటివి రకరకాల మాస్క్ సపరేట్గా ఉంటుంది, నెంబర్కి సపరేట్గా ఉంటుంది, తర్వాత ఈ యొక్క ఆర్గానిజమ్స్ యొక్క ఎనర్జీకి సపరేట్గా ఉంటాయి పిరమిడ్స్. రకరకాలుగా పిరమిడ్స్ అనేది ఉంటాయి, వాటి గురించి చదువుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే వివిధ ఆవరణ వ్యవస్థల రకాలు గురించి రాయని అంటున్నాడు.
ఆవరణ వ్యవస్థల రకాలు ఉన్నాయి మనకు, వాటి గురించి చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా యూనిట్ 2 కనుక చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ జీవావరణ అనుక్రమం గురించి రాయని అంటాడు. ఏ విధంగా డెవలప్మెంట్ ఆఫ్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అనేది దీని యొక్క కాన్సెప్ట్, వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జీవావరణ అనుకూలనాలు గురించి విశదీకరించండి అంటాడు. జీవావరణ అనుకూలనాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇండియాలో ఉన్నటువంటి జాతీయ పార్కులు మరియు అభయారణ్యాల గురించి రాయండి అంటాడు. నేషనల్ పార్క్స్ అని అంటున్నాం. ఈ నేషనల్ పార్క్స్ తర్వాత అభయారణ్యాల గురించి చదువుకొని వెళ్ళండి. ఎస్పెషల్గా ఇండియాని మాత్రం కవర్ చేయండి, మొత్తం వరల్డ్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాయు కాలుష్యం యొక్క కారణాలు, ప్రభావం మరియు నియంత్రణ గురించి రాయండి. యాక్చువల్గా వాయు కాలుష్యం జరగడానికి కారణాలు ఏంటి, దానివల్ల ఏ విధంగా ఎన్విరాన్మెంట్ అట్ ద సేమ్ టైం ఆర్గానిజమ్స్ ఏ విధంగా ప్రభావితం చేయబడుతున్నాయి, మరి ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయాలి, నియంత్రించాలి, వాయు కాలుష్యం జరగకుండా చూసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 2 కనుక చూస్తే నీటి కాలుష్యం యొక్క కారణాలు, ప్రభావం మరియు నియంత్రణ గురించి రాయండి అన్నాడు. ఇక్కడ కూడా నీటి కాలుష్యం సేమ్ పైన చెప్పినట్టే ఏ విధంగా వస్తుంది, నీటి కాలుష్యం ఏ విధంగా అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, తర్వాత దాని నుంచి ఆ నీటి కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గిస్తాము అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి 2 యూనిట్స్. థర్డ్ యూనిట్లో కనుక వెళ్తాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ప్రతి వీడియోని. మన ఛానల్లో చాలా వరకు 500 వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు అయితే కంటెంట్ యూస్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా నెసెసిటీ ఉన్నా కూడా, ఏదైనా మీకు మెటీరియల్ కావాలన్నా ఏదైనా కూడా నాకు వాట్సాప్ చేయండి, నేనైతే డెఫినెట్గా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం కామెంట్స్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్లనే మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క రీచ్ కూడా ఉంటుంది. అంటే చాలామందికి వాళ్ళు సజెస్ట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు, కాబట్టి మీరు చేసే చిన్న చిన్న హెల్పే మన ఛానల్ గ్రోత్కి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ యూనిట్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ చూస్తే వ్యాలిస్ రేఖ గురించి రాయండి అంటున్నాడు. ఓకే, వ్యాలిస్ రేఖ ఏ విధంగా ఉంటుంది, అది ఎందుకు, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత విచ్ఛిన్న విస్తరణ గురించి రాయండి అని అంటున్నాడు. ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయి, అడ్జస్ట్ ఇట్. తెలుగులో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి మనకు. విచ్ఛిన్న విస్తరణ గురించి రాయండి అనేసి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ కనుక చూస్తే ఖండచలన సిద్ధాంతం గురించి రాయండి అన్నాడు. బేసిక్గా ఏంటంటే మనకు ఖండాలన్నీ ఎట్లా ఏర్పడ్డాయి, ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, ఆసియా కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, నార్త్ అమెరికా కావచ్చు, ఇవన్నీ ఆఫ్రికా కావచ్చు, ఏ విధంగా ఏర్పడ్డాయి మనకి యాక్చువల్గా అనే దాని గురించి ఒక ఖండచలన సిద్ధాంతం ఉంటుంది మనకి. ఈ ఖండచలన సిద్ధాంతం గురించి డీటెయిల్గా రాస్తే సరిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాన్సెప్ట్, ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే జీవ వైవిధ్య హాట్స్పాట్స్ గురించి రాయండి అంటాడు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఎనిమల్స్, ప్లాంట్స్, ఆర్గనిజమ్స్ యొక్క ఆ నంబరు ఏ ప్లేస్లో అయితే ఎక్కువ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హాట్స్పాట్స్ అని చెప్తాం. అవి ఏంటి, ఏవి ఉన్నాయి, మన ఇండియాలో ఏమున్నాయి, ఏ విధంగా దాన్ని డిక్లేర్ చేస్తారు, ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే ఆస్ట్రేలియా మరియు ఇథియోపియా యొక్క వాతావరణం మరియు జంతుజాలం గురించి రాయని అంటారు. ఇది కొంత మీకు రకరకాలైనటువంటి జూ జియోగ్రఫీ ఇచ్చాడు. ఇక్కడ జూ జియోగ్రఫీ అంటున్నాడు. జూ అంటే నథింగ్ బట్ ఎనిమల్స్, మనకు ఆల్రెడీ తెలుసు. జాగ్రఫీ అంటే ఒక పర్టికులర్ ఏరియా. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇస్ అ జాగ్రఫీ, దానిలో ఉన్నటువంటి ఎనిమల్స్, దానిలో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ దాని గురించి అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జియోగ్రఫీ అంటారు, ఆస్ట్రేలియాకి సంబంధించింది. తర్వాత ఇథియోపియా గురించి కూడా సంబంధించినటువంటి జియోగ్రఫీ చదువుకొని వెళ్ళండి. ఇంకా లాస్ట్ యూనిట్ కనుక చూస్తే దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పరిణామంలో విలుప్తత మరియు కారణాలు రాయండి అంటాడు. పరిణామంలో విలుప్తత మరియు కారణాలు ఏ విధంగా, విలుప్తత అంటే ఏ విధంగా జరిగింది అండ్ కారణాలు ఏంటి, రీజన్స్ అనేది రాయమని చెప్తున్నాడు. అంటే ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టే ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, దానికి రీజన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. దీనిలో చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి. మ్యూటేషన్స్ కావచ్చు, ఆడీ-వీన్బర్గ్ ఈక్వేషన్ కావచ్చు, జెనెటిక్ డ్రిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి ఏ విధంగా ఎవల్యూషన్ జరిగిందండి, అంటే రికాంబినేషన్స్ అండ్ ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. డార్వినిజం మరియు లామార్కిజం పరిణామ సిద్ధాంతాలు రాయండి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది షార్ట్ క్వశ్చన్స్ అయినా రావచ్చు, లాంగ్ క్వశ్చన్ కూడా రావచ్చు. డార్వినిజం లేదంటే లామార్కిజం, ఈ 2 సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ ఎవల్యూషన్లో, కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. తర్వాత షార్ట్ క్వశ్చన్స్లో మీకు సమ్ టైమ్స్ ఆడీ-వీన్బర్గ్ సమీకరణం తెలపండి అంటాడు. ఆడీ-వీన్బర్గ్ ఈక్వేషన్ యాక్చువల్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, పరిణామాలు విలుప్తత కారణాలు ఏవైతే ఉన్నాయో
వాటి గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుకొని ఆడివిన్బర్గ్ ఈక్వేషన్ కూడా చూసుకొని వెళ్ళండి, సరిపోతుంది. తర్వాత వివిధ రకాల జీవ పరిణామ బిలాలు, పరిణామ విలుప్తత ఈజ్ అ డిఫరెంట్, ఇది కాదు. నేను ఇంతకుముందు చెప్పింది వివిధ రకాల జీవ పరిణామ బిలాల గురించి రాయండి అని చెప్తున్నాడు. చూడండి, దానికి నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ కనుక చూస్తే అల్లోపాట్రిక్ మరియు సింపాట్రిక్ జాతుల ఉత్పత్తి గురించి రాండి అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా స్పీసియేషన్ సింపుల్ కాన్సెప్ట్ అది. అల్లోపాట్రిక్ స్పీసియేషన్, సింపాట్రిక్ స్పీసియేషన్ మీ సిలబస్లో చూసి ఇది మనకు కనబడదు, కానీ మీకు స్క్రిప్ట్లో రాస్తుంటాడు, ఖచ్చితంగా డీటెయిల్గా రాస్తుంటాడు. అల్లోపాట్రిక్ అండ్ సింపాట్రిక్ స్పీసియేషన్ జాతుల ఉత్పత్తి గురించి తెలపండి అంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇవి మనకు ఉన్నటువంటి 4 యూనిట్స్ నుండి పికప్ చేసినటువంటి 21 క్వశ్చన్స్. సో ఇంకో క్వశ్చన్ చూస్తే విభక్తత అండ్ ప్రీ అండ్ పోస్ట్ మేటింగ్ గురించి నేను అన్నాను. మనకు జస్ట్ సిలబస్లో విభక్తత అని ఇచ్చాడు, దాంట్లో మీకు డీటెయిల్గా చూసుకుంటూ వెళ్తే ప్రీ అండ్ పోస్ట్ మేటింగ్ విభక్తత గురించి ఉంటుంది, దాన్ని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి మొత్తం 4 యూనిట్స్, దాంట్లో నుంచి పికప్ చేసినటువంటి 21 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చదువుకొని పోతే మీకు 70% నుండి 100% స్కోర్ అయితే కంపల్సరీ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిట్ 5 లేదు మనకి, వేరే వాళ్ళది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్.